హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండలు మంచిగా గొడతాన్నాయి. ఇయ్యాలైతే నేను పిల్లల కోసం ఇయాల ఆహ్, బియ్యపు పిండితోని పునుగులు జేత్తానా. మస్తు ఈజీగుంటది. 5 నిమిషాల్లో అయిపోతది. బియ్యపు పిండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటది గాబట్టి, మన బియ్యపు పిండి కొద్దిగా పెరుగుంటే సరిపోతది. కాబట్టి పునుగులు జేత్తానా. చూస్తారు కదా ఇక్కడ మనీ ప్లాంట్ ఎందుకు చూపిస్తానంటే ఇది పెట్టి సంవత్సరంన్నర సంవత్సరం అయితాంది. అది అయితే పెరుగుతనే పెరుగుతలేదు. గ్రీన్‌గా ఉంటాంది గంతే పెరుగుతలేదు. అట్లయితున్నది. ఎందుకంటే మనీ ప్లాంట్‌కు మనకు ఇంట్లో ఉన్న మనీకి కొంచెం దగ్గర కనెక్షన్ ఉంటదంటారు గదా! మనీ ఉంటేనే మనీ ప్లాంట్ పెరుగుతదని. నాకైతే అట్లనే అనిపిస్తాంది. గ్రోతింగ్ అనేది లేనే లేదు. ఎందుకంటే మన ఇంట్లో పైసలు ఉంటేనే కదా గ్రోతింగ్ అని ఉంటది. అది. నేనైతే అట్లా అనుకుంటానా. మీరు ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారో, ఆ కరెక్ట్ అనోళ్ళు అందరూ గూడా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. చూత్తారు గదా! ఇక్కడైతే పిల్లల కోసం ఇగ స్కూలుకెళ్ళాలి గాబట్టి మనము తొందరగా లేషి చేయడం అంటే కుదరదని జెప్పి తొందరగా బియ్యపు పిండి ఉండే ఒక రూ. 10 ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పి పునుగులైతే ఎత్తానా. ఒక కప్పు బియ్యపు పిండి, ఒక కప్పు పెరుగు, కొద్దిగా ఉప్పు, మిరియాలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర. ఉల్లిపాయలు ఏమి ఏసుకోకండి. సింపుల్‌గా ఉంటేనే మంచిగుంటది. ఇది చాలా టేస్టీగుంటాయి. బియ్యపు పిండి అయితే మస్తు టేస్టీగుంటది. ఎప్పుడు తినని టేస్ట్ ఉంటది. ఖచ్చితంగా ట్రై జేయండి. టమాటా చట్నీ అయితే మంచిగుంటది. ఇగ అదైతే మీకు షేర్ చేసుకుంటలేను. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం స్పైసీ కోసం మిరియాలు లేవని చెప్పి నేను మిరియాలేయలేదు. మీకిష్టం ఉంటే మిరియాలేసుకోండి. ఉప్పు, జీలకర్ర గంతే ఏసుకొని మనము ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పునుగులేసుకుంటే సరిపోతది. ఎప్పుడు మైదా పిండితో కాకుండా గిట్ల బియ్య పిండితో ట్రై చేయండి. ఇయాలైతే ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేసుకుంటా. అంటే చిన్న కథ. నేను ఇన్నదే. కొత్తగా నేను నా ఓను స్టోరీ అయితే గాదు. నేను విన్నదే నాకు నచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటానా. ఏందంటే నిన్న గాక మొన్న ఒక వీడియో పెట్టినా. పెడితే ఇక్కడ చూత్తారు గదా! మా చిన్నోడు వీడియో తీత్తాడు. అందుకే ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ చేత్తడు వాడైతే. ఇక్కడ జీలకర్ర గూడా యేసుకుంటానా, ఉప్పేసుకున్నా, పచ్చిమిర్చి యేసుకున్నా, గిట్ల కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటే సరిపోతది. ఇందులో సోడా గూడా ఎయద్దు. ఉట్టిగానే పొంగుతాయి ఇవైతే. కాబట్టి మీద క్రిస్పీగుంటాయి. లోపల మస్తు సాఫ్ట్‌గుంటది. ఎంత టేస్టీగుంటదంటే మీరైతే ఒక్కసారి తింటే ఇంక మళ్ళొకసారి తింటనే ఉంటారు. చేసుకుంటారు గూడా. గట్లయితే ఉంటది రెసిపీ. అయితే నేను మొన్న వీడియో పెట్టినప్పుడు ఒక సిస్టర్ అయితే మనం ఏమి ఆశించకుండా మనము ఎవ్వరి అంటే ఇప్పుడు మన మానవ నైజం ఏమున్నది? ఇప్పుడు నేనొక హెల్ప్ జేషిన. ఫలాను ఒక పర్సన్‌కు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ జేషినా, ఏదైనా సాయం జేషినా, వాళ్ళ మంచి బాగోగులు అడిగినా, మనకేమనిపిత్తది? అయ్యో! వాళ్ళు మనల్ని అడిగితే మంచిగుండు అని అనుకుంటాం గదా! గట్లనే నేను అట్లా బాధపడుతుంటే సిస్టర్ అయితే అన్నది. మంచి మెసేజ్ పెట్టింది. మంచి ఒపీనియన్‌తోని పెట్టింది. నాకర్థం కాకపోయేసరికి నేను మళ్ళా రిప్లై ఇచ్చిన. మళ్ళా సిస్టర్ అయితే అన్నది, "లేదు సిస్టర్ నేనన్నది ఏందంటే, మనం ఎవరి గురించయితే ఆశిస్తామో అంటే నేను జేషినా కాబట్టి నువ్వు జెయ్యాలి అనే ఆలోచనను పెట్టుకోవద్దు" అని చెప్పింది. అంటే ఎవరైతే ఇప్పుడు మీ మీ మీరు యూట్యూబ్ అంతెందుకు మీరే ఉన్నారు సబ్‌స్క్రైబర్స్. మీ నుంచి నేనేం ఆశిస్తలేను. మీరెవరో నాకు తెలవది. అయినా గూడా నేను వీడియో జేసుకుంటూ పోతాను. నా మనసులో ఉన్న బాధలు, నా కష్టాలు చెప్పుకుంటూ పోతాను. మీరు నన్ను ఇష్టపడి అంటే నేను మీ నుంచి ఏం ప్రేమని కోరుకుంటలేను. కానీ మీరు నాకు ప్రేమనిస్తారు. గట్లుంటది సిస్టర్. మనము మన చుట్టాల నుంచి మనకు ప్రేమ గావాలనుకోని మనము హెల్ప్ జేయొద్దు. ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇచ్చే టైంలో ఇత్తరు. వాళ్ళు ఇవ్వాలే, వాళ్ళు ఇత్తేనే నేను జేస్తా అని అనే ఆలోచన పెట్టుకోవద్దు సిస్టర్ అని చెప్పింది. అంతే గదా సిస్టర్ మీరన్నది ఇంతే గదా! నాకైతే ఇట్లనే అర్థమైంది. అయితే దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుదాం అనుకుంటానా. సూత్తరు గదా! నూనె అయితే మంచిగా వేడైంది. చిన్న చిన్న పునుగులు మస్తు సాఫ్ట్‌గుంటది. పిండైతే గిట్లా ముట్టుకుంటేనే ఇట్లా ఫ్లఫీగుంటది. ఇట్లా ఏసేసి మనము మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు కొంచెం లేటే వేగుతాయి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగుంటది. ఇయాల చికెన్ రెసిపీ గూడా ఉన్నది. మీరు రెసిపీతో పాటు నా మాటలు ఇనుకుంటా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా. కొద్దిగా లైక్ ఇత్తలేరు సిస్టర్. లైకులైతే అత్తలేవు. కామెంట్లు అత్తాన్నాయి గానీ లైకులత్తలేవు. లైకులత్తనే గదా మీరు నన్ను ఇష్టపడతారు. నా వీడియో నచ్చిందని అర్థమైతది. సూత్తరు గదా! ఇక్కడైతే గిట్ల అవుతున్నది. మంచిగా టేస్టీగుంటది. ట్రై జేయండి. నచ్చితే లైక్ ఇయ్యండి. అయితే ఒక స్టోరీ అయితే ఇన్నా నేను. ఇన్నదే జెప్తానా. ఇక్కడైతే సాయంత్రం అయింది. ఇగ పిల్లల కోసం చికెన్ కర్రీ అయితే జేత్తానా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదువుకుంటా అంటే ఇగ నేను కర్రీ ప్రిపేర్ అయితే చేసుకుంటా. మీతోనైతే మాట్లాడతానా. అయితే నేను విన్న స్టోరీ ఏందంటే ఒక ఊరిలో ఒక మనిషి ఉండేవాడు. అంటే ఒక మనిషి అంటే రాజు. అన్ని రకాల భోగాలు, యోగాలు అన్నున్నయి. అంటే తినడానికున్నయి.
అన్నీ ఏమంటే గౌరవం ఇస్తారు. రాజంటే ఎట్లుంటారు? మస్తు గౌరవం ఇస్తారు. అన్నీ ఎత్తారు. అంతా మంచిగుంటది. కానీ ఆయనకు పిల్లలున్నారు, భార్య ఉన్నది, పైసలున్నయి, అన్నీ ఉన్నాయి, రెస్పెక్ట్ ఉన్నది, గౌరవం ఇస్తారు. అన్నీ ఉన్నాయి గానీ, ఆయనకు మనశ్శాంతి అయితే లేదు. అసలు మనం పుట్టినాం గదా! మనం పుట్టినాం అంటే దానికి అర్థం ఏంది? అసలు ఎన్ని చేసినా నాకసలు పుట్టిన దానికి మా అర్థం ఏంది? అసలు మనం ఎందుకోసం పుట్టినాం? ఏంది అసలు మన జీవితం అనేది బాగా ఒక ఆలోచనలు ఉండేటోడు. అన్ని భోగాలు, యోగాలు ఉన్నా గూడా అట్లయితే ఆలోచన ఉండేటోడు. సూత్తారు గదా! ఇక్కడ రాత్రయింది 7:30 ఇట్లయితాంది. నేనైతే టమాటాలు, ఉల్లిపాయలు, ఆహ్, దాల్చిని, లవంగాలు, ఇలాచి, కొబ్బరి ముక్కలు మంచిగా నూనెలేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనము మిక్సీ అయితే పట్టుకోవాలె. మీరు రెసిపీ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఈ స్టోరీ అయితే. అయితే అతనేమనుకున్నాడు, నాకు పైసలున్నయి, నాకు గౌరవం ఇస్తారు, నాకు పిల్లలున్నరు, భార్యున్నది, ఎన్ని చేసినా నాకైతే అసలు జీవితానికి అర్థమేమున్నది? అసలు జీవితం అంటే ఏంది? అసలు జీవితం ఎవరి కోసం? అసలు ఏంది అన్నది అర్థం గాకపోయేసరికి ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక స్వామి దగ్గరికైతే పోయిండు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను కొబ్బరి ముక్కలు అవన్నీ యేసుకుంటా. రెసిపీ చూడండి. చూసుకుంటూ నా మాటలినండి. అయితే ఇగ ఒకరోజు ఒక స్వామి దగ్గరికి పోతే నాకిట్లున్నది. నాకసలు అసలు జీవితానికి అర్థం ఏంది మనము అని చెప్పి నాకు మనశ్శాంతి అయితే లేదు జీవితానికి అని ఎప్పుడూ మనసులో అయితే అట్లుండేది. ఒకరోజు ఏం చేశిండు, ఒక ముని దగ్గరికి అంటే ఒక స్వామి దగ్గరికైతే పోయిండు. ఆయన బాధ ఏందనేది మొత్తం చెప్పుకున్నాడు. చెప్పుకోగానే అతనేమన్నాడంటే, "నువ్వు తపస్సు చెయ్యి. తపస్సు చేస్తే నీకు ఖచ్చితంగా నీకు అసలు జీవితానికి అర్థం ఏందనేది తెలుస్తది. ఆ తపస్సు అయిపోయిన తర్వాత ఆహ్, నీకు నేను కనిపిస్తా. మళ్ళా నా దగ్గరికి రా" అని చెప్పి చెప్తాడు. చెప్పగానే సరే అని చెప్పి అందరిని వదులుకొని పైసలను, గౌరవాన్ని, భార్యను, పిల్లల్ని, రాజు పదవిని అన్నీ వదులుకొని జీవితం అంటే అర్థం ఏంటిది? జీవితానికి ఒక అర్హత అంటే ఏంటిది? అసలు ఏందనేది విషయం తెలుసుకుందాం అని చెప్పి అడవులకైతే పోతాడు. ఇక్కడ చూత్తారు కదా! నాయిలైతే వేసుకున్న. మీరు రెసిపీ చూడండి. టమాటాలైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇక్కడ కసూరి మేతి, పచ్చిమిర్చి, చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఒక అరగంట సేపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఇగ అడవికైతే ఎళ్ళిపోయిండు. అడవికెళ్ళిపోయిన తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిండు. కొన్ని సంవత్సరాలు. అంటే తపస్సు చేయడం అంటే అన్నం తినుకుంటా అట్లయితే జెయ్యరు. అన్నమైనా, ఏదైనా నీళ్లు తాక్కుంటా, గాలి పీల్చుకుంటనే తపస్సనేది జేత్తరు. ఒంటి కాళ్ళ మీద గాని, కొంతమంది కళ్ళు మూసుకొని తపస్సు జేత్తా ఉంటారు. కొన్ని సంవత్సరాలు జేత్తరు. వాళ్ళ రూపురేఖలే మారిపోతాయి. అట్లా తపస్సు జేస్తారు. అంటే ఇగ ఏమి పట్టించుకోరు. ఒకటే ఒక గోల్ ఉంటది వాళ్ళకు. వాళ్ళు కావాలనుకుంటారో దాని మీదనే తపస్సనేది మైండ్‌ననేది పెట్టేసి తపస్సయితే జేత్తరు. అట్లా కొన్ని సంవత్సరాలు జేశిండు. చేయంగా ఇగ తపస్సయిపోయింది అనుకోని ఇక బయలుదేరి మళ్ళీ ఆ స్వామి దగ్గరికైతే అచ్చిండు. సూత్తారు గదా! ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది గదా! అదైతే యేసుకున్నా. అయితే వచ్చిన తర్వాత "స్వామి నేను తపస్సు చేసి కొన్ని సంవత్సరాలైతాంది. అయినా నాకు జీవితానికి ఏంది అసలు అర్థము? అసలు నాకేం తెలవలేదు. తపస్సయితే జేషినా గానీ నాకేం అర్థమైతలేదు. జీవితం అంటే ఏంటిది? అసలు దేనికోసం జీవితం అనేది అర్థమైతలేదు" అని చెప్పి స్వామినైతే అడిగిండు. అడగగానే చూడు నీకు తపస్సనేది చేసినవు గానీ, నీకైతే మనశ్శాంతి అయితే లేదు. కాబట్టి నీవు ఇంటికి వెళ్ళే దారిల ఒక ఆవులు కాచుకునే ఒక మనిషి ఉంటాడు. ఆయన దగ్గరికెళ్తే నీకు అసలు ఈ జీవితానికి అర్థమేంది? ఈ తపస్సు చేసినావు గదా! ఈ తపస్సు చేసినా గూడా నీకు ఏంది జీవితానికి సాఫల్యం అనేది నీకు అర్థమైతలేదు గదా! నువ్వు అతని దగ్గరికి పోతే నీకాయన నేర్పుతాడు. అసలు జీవితం అంటే ఏంది అనేది నీకు నేర్పుతాడు అని చెప్పి ఈ ఈ స్వామి చెప్పేసరికి, అరే! సరే అని జెప్పి ఇగ అడవి నుంచి బయలుదేరుతాడు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను మంచిగా టమాటా పేస్ట్ ఏసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనమైతే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనము మిర్చి పౌడరు అవన్నీ కలుపుకున్నాం కదా చికెన్‌ల అవేసుకోవాలె. మీరైతే రెసిపీ చూడండి. ఇక ఆయన అక్కడి నుంచి అడవుల్లోంచి నడుచుకుంటూ వచ్చే దారిలో అయితే కొన్ని గోవులైతే కనపడ్డాయి. అంటే ఆవులు కనపడ్డాయి. ఆవుల దగ్గర ఒక పాపైతే కనపడ్డది. ఒక 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అట్లుంటది. ఆ అమ్మాయయితే కనపడ్డది. ఆ అమ్మాయినైతే చూసిండు. ఆ అమ్మాయి దగ్గరికైతే పోయిండు. చూత్తారు కదా! చికెన్ అయితే మంచిగా కలుపుకోవాలె. ఆ అమ్మాయి దగ్గరికి పోయి ఆ అమ్మాయినైతే చూసిండు. ఆ అమ్మాయి గూడా బాగా పరీక్షించి చూసింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసిండు గదా! తపస్సు చేసినప్పుడు ఆయన ఆహ్, ఆహ్, రూపురేఖలన్నీ గూడా ఎట్లుంటాయి, మన మనుషుల లెక్క గాకుండా కొద్దిగా సన్నగా, బక్క చిక్కిపోయి, ఒంటి మీద బట్టలు లేకుండా, దాంతో పాటు గడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, బాగా సన్నగా చూడ్డానికైతే అట్లయితే ఉన్నాడు. చూసేసింది ఆ అమ్మాయయితే. గట్లున్నాడు గదా! అని చెప్పి కొద్దిసేపయితే స్వామినైతే ఆ అమ్మాయయితే జూసింది. ఆ అమ్మాయిని చూడగానే ఏం అడగలేదు. ఆ అమ్మాయి గూడా అతన్నేం అడగలేదు.
ఆయన కూడా ఏం అడగలేదు. ఎందుకంటే ఆ స్వామి చెప్పింది ఒక ఆహ్, ఆవులం కాసుకునే ఒక ఆద్మి ఉంటాడు. అంటే మనిషి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్తే నీకు జ్ఞానం అనేది, తెలివనేది అసలు నువ్వెందుకు మన మనిషిగా పుట్టిన మనకేంది అనేది చెప్తాడని చెప్పిండు గదా! కానీ ఈ అమ్మాయి అయితే గాదు. అక్కడ అబ్బాయి గావాలి. అంటే చెప్పగానే సరే ఆ అమ్మాయి దగ్గరైతే అద్దు అని చెప్పి కొద్దిగా ముందుగా నడుచుకుంటా పోతా అంటే ఒక జగల సూత్తరు గదా! ఇక్కడైతే మంచిగా నీళ్లు పోసుకున్న లో ఫ్లేమ్‌లో మనమైతే ఉడికించుకోవాలి. ఒక జాగలకు పోగానే, ఒక ప్లేస్‌కి పోగానే ఒక పెద్ద చెట్టు కింద గోవులున్నాయి అక్కడ గూడా. గోవులున్నాయి, ఆవులున్నాయి. ఒక పెద్ద చెట్టు కింద ఒక బండ మీద మంచిగా పడుకొని పిల్లన గ్రోవి అంటారు గదా! మనము పిల్లన గ్రోవి మంచిగా ఫ్లూట్ వాయిస్తూ మంచిగా చెట్టు కింద నీడ 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 పట్టున మంచిగా పడుకొని ఫ్లూట్ అయితే మంచిగా వాయిస్తూ ఉన్నాడు. అది వింటున్న ఈ స్వామి గూడా మంచిగా నిద్రలోకి లీనమైపోయిండు. ఎంత మనసుకైతే ఎంత ఆనందం వేసిందంటే ఆ ఫ్లూట్ వాయించేది విని ఆ అబ్బాయికి వింటున్న ఈ స్వామికి గూడా మస్తు ఆనందమైతే కలిగింది. అంత మంచిగా వాయిస్తున్నాడు ఆ ఫ్లూటునైతే. అయితే కొంతసేపు వరకు అట్లా విన్న తర్వాత ఇగ ఆ అబ్బాయయితే లేచిండు. లేచి ఈ స్వామినైతే జూషిండు. సుత్తారు గదా! ఇక్కడైతే నేను గరం మసాలా యేసుకున్నా. చూసిన తర్వాత ఎవరని అడగలేదు ఈ అబ్బాయి. ఎందుకు అడగలేదు? ఈయన చిన్నగున్నప్పటి నుంచి పలాను ప్లేస్‌ల ఒక తపస్సు చేసే అంటే మా ఊరికి రాజు ఉండేవాడు. ఆ రాజు తపస్సు చేయడానికి పోయిండు. అని చెప్పి చిన్నప్పటి నుంచి కథలుగా చెప్పుకునేటోళ్ళన్నట్టు. పలానా రాజున్నాడు. ఇక్కడైతే రాజైతే ఇప్పుడు లేడు. ఎక్కడున్నాడు అని అడిగితే తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిండు అని చెప్పగానే ఎప్పుడు చెప్తూ ఉండేసరికి అట్లా చెప్పుకుంటూ వినుకుంటూ ఉండి పెరిగిండు. కాబట్టి అచ్చే పర్సన్ అంటే ఈ అచ్చినాయనే ఆ రాజే, ఆ స్వామి అని అర్థమైపోయింది గాబట్టి అడగలేదు. అడగకుండా చూడగానే పసిగట్టేసిండు. పసిగట్టేసి దాంతో పాటు రాజుకైతే అంటే స్వామికి నమస్కారం అయితే జేషిండు. చేయగానే ఆ స్వామి నువ్వు గింత సంతోషంగా ఎట్లుంటానో, గింత ఆనందంగా ఎట్లుంటానో, అసలు నేను గింత తపస్సు చేసి గిన్ని సంవత్సరాలుగా నేను పొందని ఆనందం ఇప్పుడు నువ్వు నీ నీ ఫ్లూట్ వాయిస్తా ఉంటే, వింటా ఉంటే నాకైతే మస్తు ఆనందం కలిగింది. నువ్వు గింత సంతోషంగా ఎట్లుంటానో అని చెప్పి క్వెషన్ అయితే అడిగిండు. నేనెక్కడ ఆనందంగా ఉన్నా, నేను ఎప్పుడు ఉన్నట్టే ఉన్నా. నాకసలు ఏ ప్రతిఫలం అని తెలవది, ఏం తెలవది. నువ్వు గింత మంచిగా ఆనందంగా ఎట్లున్నావు అని చెప్పి అడగగానే నాకసలు ఏమి తెలవది. ఆనందం ఏముంది ఆనందం నేను రోజు చేసే పనే చేసుకుంటాను. గోవులను కాసుకుంటున్నా ఆహ్, ఫ్లూటు వాయిస్తూ నేను ఇట్లనే టైమ్ పాస్ చేస్తూ, ఇట్లనే నా జీవితాన్నయితే గడుపుతానా అని చెప్పిండు. చెప్పగానే ఇక్కడ చూస్తారు కదా! నేను రోటీలయితే కాల్చుకుంటానా చెప్పగానే అవునా! ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి అడిగిండు. ఆ అమ్మాయి నీకేమైనా చుట్టరికం అయితదా అని చెప్పగానే, నాకు ఆ అమ్మాయి చుట్టరికమే గాదు. నేను చిన్నగున్నప్పుడు నేను వెళ్ళే దారిలో ఆ అమ్మాయి అయితే ఒక చిన్న పసిగుడ్డు నాకైతే ఏడుస్తూ కనబడ్డది. ఆ ఏడుస్తూ కనబడితే నేనైతే ఆ అమ్మాయిని తీసుకొచ్చుకొని పెంచుకున్నా. ఇప్పుడు నాతో పాటు పెరుగుతాంది. నా దగ్గర పెరుగుతాంది కాబట్టి నాకున్న గోవులు ఆ అమ్మాయికి గూడా ఇచ్చిన. ఆ అమ్మాయి గూడా కాసుకుంటూ ఇట్లా జీవితాన్నయితే గడుపుతాందని చెప్పిండు. చెప్పగానే ఈయనైతే మస్తు షాక్ అయిపోయిండు స్వామి. ఎందుకు అంటే ఈయనకు ఏదన్నా ఆశిస్తే గాని ప్రతిఫలం గావాలి. అంటే నేను ఒక పని జేషినా గాబట్టి నువ్వు నాకొక పని జేయాలి. అంటే ఏదన్నా గావాలంటే ఏదైనా ఫలితం గావాలి అన్న ఫీలింగ్‌లుండే. ఇప్పుడు భార్యాభర్తలను చూసుకోవాలంటే నాకేం అవసరం? నాకేం ప్రతిఫలం వత్తంది వాళ్ళ నుంచి? అంటే నాకేం లాభం వత్తందన అనే కాన్సెప్ట్‌లో ఉంటాడన్నట్టు ఈ స్వామి. అయితే ఈ అబ్బాయి అట్లా గాదు గదా! ఆ అమ్మాయినైతే ఒక చిన్న గుడ్డు తీసుకొనొచ్చిండు, పెంచిండు. పెంచాలంటే ఉట్టి మాటలు గూడా గాదు. ఆ అబ్బాయి గూడా చిన్నోడే గదా! ఆ వయసుల. కాబట్టి అట్లా పెంచిండు. ఏం ఆలోచించలేదు. ఆ అమ్మాయి పెరిగితే నాకేమన్నా ఇత్తదా? ఈ గోవులను కాసుకుంటే నాకేమైనా వత్తదా అని జెప్పి ఏం ఆలోచించకుండా ఆ అమ్మాయినైతే పెంచిండు. ఆ అమ్మాయికి గూడా గోవులిచ్చిండు. ఆ అమ్మాయి గూడా కాసుకుంటూ జీవితాన్నయితే గడుపుతాంది. ఈ అబ్బాయి గూడా అంతే. ఏది ఆశించకుండా ఆ గోవులను కాసుకుంటూ ఉన్నాడు. మంచిగా ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటూ ఫ్లూట్‌ని వాయిస్తూ ఆనందమైన జీవితాన్ని గడుపుతాండు. అయితే ఇది జూషిన విన్న చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ మునికైతే అంటే స్వామికైతే మస్తు ఆనందమేసింది. అంటే నేను ఇన్ని రోజులు ధ్యానం చేషినా, ఇన్ని రోజులు తపస్సు చేషినా, ఎన్ని చేషినా గాని నాకైతే మనసుకు ప్రశాంతమైతే కలగలేదు. అంటే నేను ఆశించిన, నేను జేత్తానా, వాళ్ళు నాకు ఎదురుగా నాకొకటియ్యాలి అని నేనెప్పుడూ ఉండేవాడిని. అందుకే నేను ఆనందంగా లేనేమో బహుశా అని జెప్పి గప్పుడనుకున్నాడు. ఇగ గప్పటినుంచి ఏమనుకున్నాడంటే ఎప్పుడు గాని మనం ఒకరికి హెల్ప్ జేషినం, ఆళ్ళు మనకి హెల్ప్ జేయాలె అని ఆలోచించద్దంట. అట్లా ఆలోచిస్తే అది తప్పంట. ఎందుకంటే నేను వాళ్ళకు ఫోను జేషినా ఇప్పుడు నా 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 ఉద్దేశ్యం చెప్తానా? ఇప్పుడు నేను మా అత్తమామలకు ఫోను జేషినా, మా అత్తమ్మ గూడా నాకు ఫోను జేయాలనేది నేను ఆలోచించొద్దు. తప్పు. వాళ్ళకు ఎప్పుడు జేయాలనిపిస్తే గప్పుడే జేత్తరు. నువ్వైతే నీ పని, నీ కర్తవ్యం నువ్వు జేసుకుంటూ బో అన్నట్టుగా ఆ మీనింగ్ అన్నట్టు. దానికి అర్థం అదే.
మీకు అర్థమైందా నేను చెప్పిన స్టోరీ? ఎప్పుడు గాని మనం ఫర్ సపోజ్ ఒక జగల ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఎవరో ముక్కు, మొహం తెలవని వాళ్ళు మననైతే హాస్పిటల్‌కి తీసుకపోయిర్రు. ఆ తర్వాత అతని దారిలో అతను పోయిండు. మన దారిలో మనం పోయినాం. అంతే. అంతేగాని మనము ఒకరికి సాయం చేసినాం. వాళ్ళు మనకు సాయం చేయాలని ఆలోచించొద్దంట. గట్లా ఆలోచిస్తే అసలు జీవితానికి కరెక్ట్ గానేగా జీవితానికి ఒక అర్థమే లేదని ఈ ఈ స్టోరీ కథ. మీకు అర్థమైందనుకుంటానా? ఇప్పటినుంచైనా నేనైతే అనుకోవట్లేదు. నేను ఏది జేయాలనుకుంటే గదే జేత్తా. నేను జేషినా గదా అని జెప్పి వాళ్ళు నాకు సాయం జేయాలని కోరుకుంటలేను. నాకు దెలిసి ఇది కరెక్ట్. జీవితానికి ఎప్పుడు గాని మనం ఒకరి నుంచి ఆశించొద్దు. అంటే ఆ సిస్టర్ చెప్పింది గూడా గిదే. నేను స్టోరీ రూపంలో జెప్పిన. గట్లయితున్నది. అంటే మనం ఒకరికి హెల్ప్ జేషినాం. వాళ్ళు మనకు హెల్ప్ జేయాలని ఆశించొద్దు అనేదే నేను ఈ స్టోరీ ఇననంత వరకు గట్లనే అనుకున్నా. అంటే ఇప్పుడు నాకు తల్లిదండ్రులు లేరు గదా! నేను వాళ్ళకి ఫోను జేత్తాను. వాళ్ళ మంచి బాగోగులు అడుగుతానా. మా అత్త, మా తోడికోడళ్ళ మంచి బాగోగులు అడుగుతానా. వాళ్ళు నన్ను అడుగుతలేరన్న ఫీలింగ్ అయితే ఎప్పుడుండేది. కానీ అది ఆశించద్దట. ఎప్పుడు గాని మన పనేదో మనం జేసుకుంటూ పోవాలే. అంతే. వాళ్ళు జెయ్యని, జేయకపోని వాళ్ళకి చేయాలనిపిస్తది. జేత్తరు. లేదనుకుంటే వదిలేస్తారు. అంతేగాని ఆశించొద్దు అనేది ఈ స్టోరీ. ఈ స్టోరీ అయితే బాగా నచ్చింది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి స్టోరీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. ఉంటా మరి. నమస్తే. సెలవు.